दिलकश सोने के जेवरात की खरीदारी हो या लेडीज जेंट्स और किड्स वेयर की खरीदारी या तो हो होम अप्लायंसेस की खरीदारी, तो चले आए हीरा मार्ट, वन स्टॉप शॉपिंग डेस्टिनेशन। बेहतरीन मलबूसात, लेटेस्ट डिजाइन, अपने बेहतर मुस्तकबिल के लिए हीरा डिजिटल गोल्ड में भी इन्वेस्ट कर सकते हैं। हीरा मार्ट, कुकटपल्ली, हैदराबाद। हाय नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि शादनगर के पास से है। अब तक आपने कई खबरें ऐसी सुनी होगी जलन हसरत की, ना कपट की, क्योंकि जब एक हलवे की दुकान चलती है तो दूसरी हलवे की दुकान वाले को जलन हसरत पैदा होती है, तो कॉमन सी बात है। उसी तरह जो है बहुत सारे बिजनेस ऐसे हैं हमारे देश में, एक दूसरे को देखकर बिजनेसमैन जलन हसरत रखते हैं। लेकिन एक अजीब व गरीब आज की ये खबर है, क्योंकि आज की हमारी ये खबर जिस्म फरोशी के कारोबार को लेकर है। जिस्म फरोशी के कारोबार में भी जो है जलन हसरत होती है, क्योंकि एक खातून का धंधा अच्छा चल रहा था तो दूसरी खातून को देखकर जलन हसरत हो रही थी, जिसकी वजह से कत्ल हुआ है। तफसीलात हम आपको बताते चले। तेलंगाना के जिले शादनगर में 23 सितंबर को एक नामालूम खातून की प्लास्टिक बैग में पुलिस को लाश मिली थी। पुलिस ने केस दर्ज करके तहकीकात शुरू की थी। सीसीटीवी कैमरों की बुनियाद पर पुलिस ने केस दर्ज करके तफ्तीश शुरू कर दी थी। पुलिस ने मुलजिमिन की शिनाख्त अमृता और लिंगम के तौर पर की और इन्हें गिरफ्तार कर लिया और इनके कब्जे से 1,40,000 रुपये मालियत का सोना बरामद कर लिया। एसीपी कुशालकर ने मीडिया से बात करते हुए बताया कि ये कत्ल जिस्म फरोशी के पेशे में हसद और नफरत की वजह से किया गया था, क्योंकि जिस खातून की लाश मिली थी वो भी जिस्म फरोशी के पेशे से थी। तो आइए खबर हम आपको दिखा दें शादनगर से। పోలీస్ స్టేషన్ కొందూరు లిమిట్స్లో జరిగిన ఒక అన్నోన్ ఉమెన్ మర్డర్ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్, తర్వాత అది డిటెక్షన్ సంబంధించిన ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. ఇందులో ఆ కొందూరు పోలీస్ స్టేషన్ షాద్నగర్ రూరల్ సర్కిల్ కింద వస్తుంది. కొందూరు పోలీస్ స్టేషన్లో గత నెల 23వ తారీఖు మనకు ఒక కేసు రిపోర్ట్ అయింది. ఈ తంగెళ్లపల్లి నుంచి చించోడుకు వచ్చే రోడ్లో, ఇంటీరియర్ రోడ్లో మధ్యలో వాగు పక్కన ఒక గోనె సంచిలో, అంటే 2 ప్లాస్టిక్ కవర్ సంచిలో డెడ్ బాడీని కట్టి అక్కడ రోడ్ పక్కన పడవేయడం జరిగింది గడ్డిలో. ఆ డెడ్ బాడీ అక్కడ ట్రేస్ అవ్వడం జరిగింది. ఆ డెడ్ బాడీని మనము ఆ రోజు పంచనామా చేసుకుని, ఆ రోజు అన్నోన్ డెడ్ బాడీ అది. ఆ లేడీ ఎవరికి కూడా తెలియదు, చుట్టుపక్కల విలేజ్ కూడా ఎవరికి ఐడియా లేదు. కాబట్టి దాని మీద మనము ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రూరల్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో 2 టీములు మేము స్పెషల్గా ఏర్పాటు చేసినాం. దాంట్లో ముఖ్యంగా ఎస్ఐ ధనంజయ కేశంపేట్, అదేవిధంగా ఎస్ఐ కొందూరు వెంకటేశ్వర్లు, వీళ్ళ ఆధ్వర్యంలో శివ అనే కానిస్టేబుల్, మా కేశంపేట్ కానిస్టేబుల్ ఆయన స్పెషల్గా వీళ్ళు ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి ఆ టీంని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ కేసు ప్రముఖంగా ఏంటంటే మనము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, మనము ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంకా డెడ్ బాడీ మనకు సిటీ నుంచి వచ్చి పడిందా లేకపోతే మహబూబ్నగర్ నుంచి పడింది తెలియదు. సాధారణంగా కూడా మనకు డెడ్ బాడీస్ ఇక్కడ మన ఏరియాలో, అంటే సిటీకి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వేయకుండా మనం రెగ్యులర్ పెట్రోలింగ్ చేస్తా ఉన్నాం. నైట్ ఆ చర్యలు తీసుకుంటా ఉన్నాం. డెడ్ బాడీస్ నైట్ టైంలో ఏ ఆటోస్ కానీ, ఏదైనా వ్యాన్స్ కానీ, వెహికల్స్ కానీ సిటీ నుంచి మన ఏరియాకి రాకుండా డైలీ పెట్రోలింగ్ లో ఆ చర్యలు తీసుకుంటాం. అయినప్పటికీ డెడ్ బాడీ ఇక్కడ మనకు ట్రేస్ అయింది కాబట్టి దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అయితే మనకు డెడ్ బాడీ ఉన్న ప్రాంతంలో, డెడ్ బాడీ దొరికిన ప్లేస్ లో మనకు ఆ మహిళకు సంబంధించిన ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ లో బట్టలు, 2 టికెట్స్ దొరికింది, బస్ టికెట్స్. ఆ 2 బస్ టికెట్స్ కూడా, ఒకటేమో అమ్మంగల్ నుంచి షాద్నగర్కి వచ్చింది ఒకటి ఉంది, షాద్నగర్ నుంచి కొందూరు పోయింది ఒకటి ఉంది. సో ఈ 2 టికెట్స్ ఆధారంగా మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రకంగా మనము ఆ విలేజెస్కి, ముఖ్యంగా ఈ డెడ్ బాడీ ఫొటోస్ని కానీ ఆమె ఆనవాళ్ళని మొత్తం మనం పబ్లిసిటీ చేయడం జరిగింది. చాలా వైడ్ పబ్లిసిటీ చేసినాం మనము మహబూబ్నగర్ జిల్లాలో, నవాపేట మండలం, అదేవిధంగా మన క్రమంలో ఖమ్మదనంలో ఈ లేడీ ఖమ్మదనం అంటే మనకు బస్ టికెట్ ఆధారంగా ఖమ్మదనంలో ఆటో ఎక్కి ఇక్కడ బస్ స్టాండ్లో దిగి, బస్ స్టాండ్ కంటే పోలీస్ స్టేషన్ దగ్గర దిగి ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళిపోయింది కొందరు. సో ఖమ్మదనం నుంచి ఎందుకు వచ్చింది అనే దాని మీద మళ్ళీ ఖమ్మదనం పోవడం జరిగింది. అప్పుడు అక్కడ మనకు ప్రతి ఇంటికి తిరిగి మన టీమ్స్ అని తిరిగి చూస్తుంటే అట్లా ఈ అన్నోన్ లేడీ అక్కడ కూడా ఒక రూమ్ తీసుకొని ఉన్నది. ఒక రూమ్ తీసుకొని కిరాయికి, సరౌండింగ్స్ లో నేను కంపెనీలో పనిచేస్తున్నా, ఎవరు లేరు నాకు అని చెప్పేసి కిరాయి తీసుకొని ఉంది. వాళ్ళు కూడా గుర్తుపట్టారు, ఫేస్ అప్పుడు గుర్తుపట్టారు. దాన్ని బట్టి మనం ఆ రూమ్ ని ట్రేస్ చేసినాం. ఫస్ట్ ఆ ఖమ్మదనంలో ఆ రూమ్ లో సెర్చ్ చేస్తే మనకు ఆ రూమ్ లో ఒక సెల్ నెంబర్ దొరికింది.
అంటే ఆమె సెల్ నెంబరే రాసి పెట్టుకుంది అక్కడ. మనకు స్క్రీన్లో సెల్ దొరకలేదు, నంబర్ దొరకలేదు. సో ఆ సెల్ ఫోన్ ఆధారంగా, ఆ సెల్ నంబర్ ఆధారంగా CDRs మనము కలెక్ట్ చేసుకుని దాని మీద చాలా వర్కౌట్ చేసి రిగరస్గా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ టీము, ఈవెన్ క్యాట్ అని మన హెడ్ క్వార్టర్ ఉంటుంది, క్యాట్ అనే టీంలో కాల్ డేటా అనాలిసిస్ చేసే టీం దగ్గర పోయి అవన్నీ అనాలిసిస్ చేసుకుని దీంట్లో నంబర్ ఆఫ్ పర్సన్స్, అంటే దాంతో మాకు ఏం తెలిసిందంటే ముఖ్యంగా ఈ బస్ స్టాండ్లో మనం ఎంక్వైరీ చేస్తుంటే మన షాద్నగర్ బస్ స్టాండ్లో ఇక ప్రాస్టిట్యూషన్ చేస్తుంది. ఈ బస్ స్టాండ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, సరౌండింగ్స్ ఏరియాలో ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది చెప్పారు. సో దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తా పోతే మనకు CDRలో కూడా నంబర్స్ వచ్చినాయి. ఆమె రోజుకి ఒక 50-100 మంది కాల్ చేస్తూ ఉంటారు. ఆమె దీంట్లో దాదాపుగా మనం ఒక 20-25 మంది తెచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ కాల్ డీటెయిల్స్ ఆధారంగా ఆ రోజు కూడా 20 మంది మాట్లాడారు ఆమెతో. సో అవన్నీ చేసి దాంట్లో ఫైనల్గా మనకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కొలిక్కి రావడం. सोने के जेवरात की ख्वाहिशमंद खवातीन के लिए सिर्फ एक ही नाम, हीरा मार्ट। दिलकश डिजाइन और बेहतरीन मलबूसात का शानदार कलेक्शन, कुवैती रानी हार, नेकलेस, बैंगल्स, मंगलसूत्र, जड़ावी जेवरात। इसके अलावा आप हीरा डिजिटल गोल्ड में भी इन्वेस्ट कर सकते हैं। एक बार जरूर तशरीफ लाएं। बेहतरीन मुस्तकबिल के लिए आज ही हीरा डिजिटल गोल्ड में इन्वेस्ट करें और बढ़ती हुई सोने की कीमत से फायदा उठाएं। वन स्टॉप फैमिली शॉपिंग मॉल, जहां पर नए फैशन और डिजाइन के लेडीज, जेंट्स और किड्स वेयर भी मौजूद। बिल्कुल नया स्टॉक, खुसूसी डिस्काउंट के साथ। और तो और हर तरह के होम अप्लायंसेस की खरीदारी के लिए चले आएं हीरा मार्ट, कुकटपल्ली, हैदराबाद।